హాయ్ హలో అందరికి నమస్తే. ఇంత బతుకు బతికి ఇంటెనకల చచ్చాడరా అని చెప్పి మన పెద్దవాళ్ళు సందర్భాన్ని బట్టి సామెతలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సామెత నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ కూటమి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఈరోజు చేయడం జరిగింది. మరి ఇది సక్సెసా ఫెయిల్యూరా అనే దానికి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తా. అదేవిధంగా మరి ఈ సూపర్ 6 పథకాలన్నిటికి సంబంధించి అనంతపురం ప్రాంత ప్రజలను అడిగినప్పుడు ఆ పథకాల గురించి పక్కన పెట్టే బాబు మాకు అవసరం లేదు, అసలైనటువంటి ఒక సమస్య ఉంది, దాని గురించి మాట్లాడదాం, అది చేయని వాడు, దాని గురించి పట్టించుకున్నటువంటి వాడు ఇక్కడికి వచ్చి మేము సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అంటే మేము ఎట్లా నమ్ముతామని చెప్పి ఒక్క మాటతో పరువు తీసినటువంటి పరిస్థితి. ఏంటి ఆ అంశం అనేది కూడా మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు సక్సెసా ఫెయిల్యూరా అనేది మీరే డిసైడ్ చేయండి. అసలు ఏంటి సక్సెస్ అంటే ఏంటి? సంబరాలు ఎందుకు చేసుకుంటాం? ఒక సినిమా సూపర్ హిట్ అయిందనుకోండి, ఆ ఆనందంలో ఆ సంబరాలు చేసుకుంటాం, మన వాళ్ళందరూ పిలుచుకొని షేర్ చేసుకుంటాం. ఇక్కడ జగన్ గారు చెప్పినట్టు అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమాకు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, విషయం లేనప్పుడు చెప్పుకోవాలి కదా. ప్రజల సొమ్ము ఇట్లా వృధా ఖర్చు పెడతా ఉన్నారు ఈరోజు. ఈ సూపర్ హిట్ సభ సూపర్ 6 సభ అని పెట్టుకొని ప్రజలు నమ్మించేటువంటి ఒక ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మాలి కదా, నమ్మట్లేదు. ఈ మాట నేను ఉట్టిగా ఏం చెప్పట్లే. వీళ్ళు ఈ సభకు సంబంధించి వాళ్ళ ఛానల్లే, వాళ్ళ అనుకూలమైనటువంటి ఛానల్లో ఈ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ కింద కామెంట్ చూసి ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ నేను చెప్పినటువంటి అంశాలన్నీ ఆ కామెంట్ రూపంలో వచ్చినాయే. ప్రజలు మాట్లాడినటువంటి అంశాలనే నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఆశ్చర్యపోతూ ఉన్నారు. బాబు గారు చెప్పినటువంటి మాటల గురించి, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి. సక్సెస్ అనుకున్నప్పుడు, వీళ్ళు చేశారనుకున్నప్పుడు డప్పు కొట్టి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఊర్లోకి పోయి డప్పు కొట్టి మీరు రాకుంటే మీకు తల్లి వందన రాదు, ఫ్రీ బస్ ఎక్కనియ్యము, ఇప్పుడు ఆడబిడ్డ నీది కూడా దీపావళికి రాబోతుంది, అది కూడా మీకు ఇవ్వమని చెప్పి భయపెట్టాల్సిన పనిలే. పొదుపు సంఘాలకు మీకు ఫైన్ వేస్తాం 500 రూపాయలు అని చెప్పి భయపెట్టాల్సినటువంటి పనిలే. 3000 ఆర్టీసీ బస్సులు ఈ కార్యక్రమానికి తరలించాల్సిన పనిలే. వీళ్ళు తరలించడం వల్ల పాపం విద్యార్థులు ట్రాక్టర్లేకి మరి స్కూళ్ళకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. వాస్తవాలు ఇవన్నీ. పోకపోతే పథకాలు రావంటారా బాబు, మన పని వదిలిపెట్టుకొని ఈరోజు కూలిపోతే పోయిన ఒక 500 పోనన్న పోదాం పని పోయినోళ్ళు. పోయిన తర్వాత మరి అక్కడ సభ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. ఓకే, ఇక్కడ వీళ్ళు పబ్లిక్ మాట్లాడుకున్నటువంటి అంశాల గురించి మీకు ఒక్కసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రజాధనం వృధా చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చారు. ఎవరి సొమ్మయ్యా ఇది? చంద్రబాబు గారు ఏమంటారంటే సభలో 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటిది నేను 100 రోజులలో చేశాను అని అంటాడు. చేశాడా? 100 రోజులలో చేశాడా? ప్రజలు ఈ ప్రశ్నలు లేవనెత్తారు. అంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 కంప్లీట్ చేశాడు, మిగిలిన 10 పూర్తి చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఈ 15 నెలల కాలంలో. ఇది ఏ రకంగా వీళ్ళు సక్సెస్ అయినట్టు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఏం చేసినట్టు? ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి అన్నీ కలుపుకొని అవుట్సోర్సింగ్, ప్రభుత్వం శాశ్వతమైన ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే దగ్గర నాకు తెలిసి 4.5 లక్షల ఉద్యోగాలు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎక్కడా? కానీ ఇక్కడ ఇంకొన్ని కీలకమైనటువంటి చెప్తాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదల చాటున ఉన్నాడు, రోడ్ ఎక్కలేదని అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కలేదు, పరదల చాటునే ఉన్నాడు, కానీ ప్రజలు కూడా రోడ్ ఎక్కలేదు. వాస్తవమా కాదా? ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. వాళ్ళు మేము ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు, యూరియా కోసం ఈ రకంగా ఎప్పుడు మేము తిప్పలు పడలేదు, రోడ్డు నిరసన వ్యక్తం చేయలేదు, ఏ వర్గం కూడా రోడ్డు ఎక్కలేదు. అదేవిధంగా ఇంకోటి ఏమంటారంటే, పులివెందులలో బెండ్ తీశారని అంటారు చంద్రబాబు గారు. ఒంటిమిట్ట పులివెందులలో ప్రజలు ఏమంటున్నారంటే అది ఒక గెలిపేనా? ఓటు హక్కు వినియోగించుకోకుండా మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచామని చెప్తున్నాం, అది ఒక గెలిపేనా? గెలుపు అంటే అది కాదు. కుప్పంలో మున్సిపాలిటీని కొట్టేశారు చూడు, అది గెలుపు. అక్కడ గెలిచిన తర్వాత మీరు భయపడి ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు చూడు, అది గెలుపు. అప్పుడు ఎప్పుడో ఎన్నికల టైంలో ఎప్పుడో వెళ్ళేటోళ్ళు మీరు, ఇప్పుడు ప్రతి నెల మీరు వెళ్తున్నారు చూడు, అది గెలుపు. వాస్తవం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చేసి దానికి భయపడే కదా
వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు అక్కడికి పోయి తిరగాల్సిన భువనేశ్వర్ గారు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కుప్పానికి తరచుగా. వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, జగన్ని ధృతరాష్ట్ర కౌగిలి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి పబ్లిక్ ఏమంటున్నారు తెలుసా? అయ్యా చంద్రబాబు గారు, ధృతరాష్ట్రుడి కౌగిలి ఎవరిది, ధృతరాష్ట్రుడు ఎవరు, మీ కౌగిలికి బలైపోయినది ఎవరు అనే విషయాలు ప్రస్తావిస్తూ ఈ మధ్య ఏబిఎన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎవరు వీకెండ్ కామెంట్ రాశారు కదా. ధృతరాష్ట్రుడి గురించి రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని ధృతరాష్ట్రుడితో పోలుస్తూ. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటాడు, కౌరవులు ఇష్టమే పాండవులు ఇష్టమే, కానీ ఈ జూదం జరుగుతూ ఉంటే, ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంటే ఇవన్నీ ఏం పట్టించుకోకపోవడం కూడా తప్పే కదా. ధృతరాష్ట్రుడు తప్పు చేశాడు పట్టించుకోకుండా. ఏమైంది? కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ధృతరాష్ట్రుడు ఏమైపోయాడు? చివరికి దుర్మార్గుడిని కౌరవులని కలిసిపోయాడు, గొప్పవాడని ఎవరు అనరే. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి పట్టించుకోవడం లేదో చూస్తుండిపోయాడు, ధృతరాష్ట్రుడు మిగిలిపోతాడని చెప్పి ఏబిఎన్లో చెప్పినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రజలు చాలా మేధావులు. ఓకే, అదేవిధంగా సోషల్ మీడియా వెంటనే వచ్చేస్తుందంటుండు తప్పు చేస్తే అని. సార్ ఇది మరి జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పులు పెడితే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పాపం పబ్లిక్ తెలియదు కదా, వాళ్ళకి వర్తించదు. ఓన్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, నాకు పథకం రాలేదనో నీ తప్పు ఉందనో ప్రశ్నించిన వాళ్ళకు మాత్రమే వెంటనే వస్తారు, ఇది చేసేస్తారు అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, అసెంబ్లీకి రాని వాళ్ళు రాజకీయాలకు అనర్హులు అనగానే జనాలు నవ్వుకుంటారంట. అదేంటి సార్, అసెంబ్లీకి రాకుంటే అనర్హులు ఎట్లయితారు? మరి మనం అప్పుడు గతంలో 2021 ఆ టైంలో మనం అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయినాం కదా, దగ్గర 2.5 సంవత్సరాలు బయటే ఉన్నాం కదా. మనకేదో కష్టం వచ్చింది, బాధ వచ్చిందని ఏడ్చి మనం అసెంబ్లీకి రాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానని చెప్పి పోయినాం కదా. ఇది ఎట్లా సాధ్యం సార్ అని చెప్పి జనాలు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. వాస్తవా కాదా? సో ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలకు సంబంధించి ప్రజలు పెద్ద డిస్కషనే పెట్టారు. ఒక మాటతో ఆ ప్రాంత ప్రజలు పరువు తీశారని చెప్పాను కదా. దానికంటే ముందు మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాను ఒక్కసారి. ప్రజలు వెళుతున్నటువంటి దృశ్యాలు బాబు గారు మాట్లాడుతూ ఉంటే, ఇది గ్రాఫిక్స్ కాదు, ప్రజలు వెళ్తున్నారు. ఓకేనా? ఎప్పుడు ఉంటారు ప్రజలంటే వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు అక్కడ కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన 2 మాటలు విని ఇంకేమైనా చెప్తారేమో ఎదురు చూసి వినిపోతారు. కానీ ఇక్కడ భయంతో వచ్చినటువంటి వాళ్ళు, భయంతో వచ్చినప్పుడు అది సక్సెస్ ఎలా అవుతుంది? ప్రేమతో వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది అది కదా. పథకాలు రావని ఇంకోటి భయపెట్టిస్తే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి అక్కడికి అటెండ్ అయ్యి వాళ్ళ లోకల్ లీడర్లు ఉంటారు కదా, మేము వచ్చామని చూపించేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఓకే, అండ్ ఇంకో వీడియో. సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట అన్నారు కదా చంద్రబాబు గారు, అమలు చేశాం అద్భుతంగా అని కదా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నిజం మాట్లాడుతున్నా. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ అనేది నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000. ఆడబిడ్డ అనేది అమలు చేస్తున్నారా? సూపర్ 6లో మొదటి దానికే మోక్షం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్స్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కూడా మొదటి ప్లేస్లోనే ఉంటుంది, దానికి మోక్షం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇది సూపర్ హిట్టా అటర్ ఫ్లాపా? చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటల మీదే నేను మాట్లాడుతున్నా. ఆడబిడ్డ అనేది మొదటిది అని, మళ్ళీ అది చేశారా? చెయ్యలేదు కదా. మరి వాళ్ళే అంటున్నారు కదా, దీపావళికి ఇస్తాము, రాకపోతే మాత్రం మీకు ఈ ఆడబిడ్డ అనేది రాదు అని చెప్పి వాళ్ళు కూడా డప్పు కొట్టి చెప్పారు కదా. అన్నీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే, మనం క్రియేట్ చేసింది కాదు, ఫేక్ కాదు. ఓకే, ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏ మాటతో పరువు తీశారో చెప్తా.
ఇంక ఇట్లా చాలా చెప్పారులేండి, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఇంకెంతమంది ఉంటే అంతమంది, ఇంకా నీకు 15 అని చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సూపర్ 6 సభ ఒక మాటగా పరువు తీసిన ప్రజలు ఎందుకు తీశారంటే ఇక్కడ 1969లో విన్సెంట్ పెర్రర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఒక ఆర్డిటి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఈ కూటమి వీళ్ళ అధికారులు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సంస్థ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, అసలు ఆ సంస్థ ఏం చేస్తుందని తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ విద్య కానీ అంటే విద్య దాంట్లో చదివించడానికి కావాల్సినటువంటి ముఖ్యంగా అనంతపురం ప్రాంతాల ఆ జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం అది. అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి చదువును అందించడం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మహిళలకు ఏమంటారు డెలివరీస్ కానీ ఏదైనా ఆపరేషన్లు కానీ చేయించడం, క్రీడలకు సంబంధించి ప్రోత్సహించడం, వాళ్ళే అన్ని రకాలుగా ప్రోత్సహించడం, జాబ్స్ విషయంలో కానీ ఇట్లా అంటే ఒక గ్రామం కానీ ఒక కుటుంబం కానీ బాగుపడాలంటే ఏమేం చేయాలనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ ఆర్డిటి సంస్థ అనేటువంటిది వాళ్ళకు సహాయ సహకారాలు అందించింది. ఈ సంస్థ పేరు మీద ఆ ప్రాంతంలో 3500 గ్రామాలు, దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు, దగ్గర 50 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఇలాంటి సంస్థ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆగిపోయింది. ఏ రకంగా అంటే ఇప్పుడు వీళ్ళు FCRA లైసెన్స్ రద్దయింది. అంటే ఆ లైసెన్స్ ఎందుకు రద్దు చేస్తారంటే ఇక్కడ ఫండింగ్ వస్తుంది, విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ ఫండింగ్ రావడం లేదు. ఈ ఫండింగ్ రావడం లేదు, ఈ ప్రాంత ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. సో మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, కేంద్రంతో మాట్లాడి దీన్ని రెన్యువల్ చేయిస్తే ఇవన్నీ జరుగుతాయంటే ఇంతవరకు అయింది పట్టించుకోలేదు. తలారి రంగయ్య గారు ఈ అంశానికి సంబంధించి అనంతపురంలో పాదయాత్ర కూడా చేశారు. అనేక మంది నాయకులు, కొంత ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. ఆ ప్రజలు ఏమంటారు తెలుసా, ఇదొక్కటి చేయలేకపోయారా వీళ్ళు, ఇది చేసే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని రకాలుగా మాకు లబ్ధి, వీళ్ళు చెప్పిన సూపర్ 6 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా క్రీడలు అన్నీ వీళ్ళు సూపర్ 6 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. మేము మా ప్రాంతం ఇట్లా మా ప్రాంతంలో ఏర్పాటు చేసి మేము బతుకుతాం, అదే వదిలిపెట్టి ఇప్పుడు చేయని దాని గురించి వచ్చి ఇక్కడ సభ పెట్టుకుంటున్నారు, ఇది సక్సెస్ అంటారా దీన్ని ఎవడైనా అని చెప్పి ఆ ప్రాంత ప్రజలే పరువు తీస్తూ ఉన్నారంట. వాస్తవం కాదా ప్రజలరా? మీ నిజంగా అనంతపురం డిస్టిక్లే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు జరిగింది కదా, వాళ్ళే మాట్లాడండి. ఇది ఆర్డిటి సంస్థ ఉందా లేదా, దీని ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయా లేదా, ఇది ఇప్పుడు ఇది ఆగిపోయిన మాట వాస్తవం కాదా? ఈ టీడీపీ పార్టీ వాళ్ళకి ఈ సభ ఎందుకు పెట్టారో వాళ్ళకే అది లేదు. అసలు 5 సంవత్సరాలు కాకోకుండా ఇది సక్సెస్ అయిందని ఎట్లా మనకు కనీసం చెప్పుకోవడానికి ఇది ఉండాలి కదా. అంటే పడుకున్న సింహాన్ని లేపామేమో, అనవసరంగా లేపి ఇప్పుడు చర్చ మొదలైంది కదా. ఇవన్నీ నేను కొన్నే చెప్పా వీడియోలో, చాలా విషయాలు నేను చెప్పాలంటే ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా. సో అందుకే కొన్ని చెప్పాం, కావాలంటే మరొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఈ సభ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మీరే డిసైడ్ చేయండి. సో నేను చేసినటువంటి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.